వెజైనల్ డిశ్చార్జ్ అంటే ఏంటి? దాని ఇన్ఫెక్షన్ అని ఎప్పుడు అంటామో, గైనకాలజిస్ట్ ని ఎప్పుడు మీట్ అవ్వాలి? దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. నేను మీ డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అసలు టీనేజర్స్ లో ప్యాంటీస్ కొంచెం వైట్ డిశ్చార్జ్ ఉండగానే చాలా మంది కంగారు పడతారు. నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, నాకు ఇన్ఫెక్షన్ ఉంది, నా బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది అంటూ పరిగెత్తుకుంటూ గైనకాలజిస్ట్ దగ్గరకు వస్తారు. సో వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది? వైట్ డిశ్చార్జ్ అనేది మన బాడీలో వెజైనా ఉన్న సర్విక్స్ తిన్న వాటరీ సెక్రిషన్స్ తోటి తయారవుతుంది. అది ఎందుకు అంటే మనకి కాన్స్టెంట్ గా వెజైనా అనేది సెల్ఫ్ క్లెన్సింగ్ ఉంటుంది. మనకి డెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి అండ్ బ్యాక్టీరియా, హెల్దీ బ్యాక్టీరియా మెయింటైన్ అవ్వడానికి, ఇన్ఫెక్షన్స్ ని ప్రివెంట్ అవ్వడానికి మనకి కాన్స్టెంట్ గా సెక్రిషన్స్ ని క్రియేట్ చేస్తూ మనని వెజైనా అండ్ సర్విక్స్ ని హెల్దీగా ఉంచుతుంది. సో వైట్ డిశ్చార్జ్ అనగానే అస్సలు కంగారు పడకండి, దట్ ఈస్ నార్మల్. సో నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది? థిన్ వాటరీ కానీ, మనకి మిల్కీ కానీ, పల్చగా అలా ఉంటుంది. అండ్ కొంత ఆఫెన్సివ్ స్మెల్ ఉంటుంది, కానీ మరీ ఎక్కువ బ్యాడ్ స్మెల్లింగ్ అలా ఉండదు. అండ్ పీరియడ్స్ లో మనకి మెన్స్ట్రల్ సైకిల్ తోటి దానికి వేరియేట్ అవుతూ ఉంటుంది. అంటే పీరియడ్స్ మధ్యలో ఓవులేషన్ టైంలో మనకి కన్సిస్టెన్సీ ఎక్కువ అవ్వడము కానీ, అది మ్యూకస్ చేంజ్ అవ్వడం కానీ, పీరియడ్స్ మధ్యలో ఓవులేషన్ టైంలో మనకి వెజైనల్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం కానీ, దాని కన్సిస్టెన్సీ చేంజ్ అయ్యి స్ట్రెచబిలిటీ ఉండడం కానీ, ఇవన్నీ నార్మల్ కండిషన్సే. ఇవంతా నార్మలే. సో వైట్ డిశ్చార్జ్ అనగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. వెజైనా ఇస్ ఎ సెల్ఫ్ క్లెన్సింగ్ ఆర్గన్. దాన్ని క్లీన్ చేసుకోవడానికి ప్రొడ్యూస్ అయ్యేది ఈ వైట్ డిశ్చార్జ్. సో మనం ఎప్పుడు కంగారు పడాలి అంటే వైట్ డిశ్చార్జ్ మరీ ఎక్కువ అవ్వడం అండ్ విపరీతమైన ఫౌల్ స్మెల్లింగ్ ఉండడం కానీ, ఆర్ ఎల్స్ వైట్ కలర్ లో కాకుండా ఎల్లోయిష్, గ్రీన్ ఆర్ గ్రే కలర్ లో ఉన్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్ లా కన్సిడర్ చేస్తాము. ఆర్ ఎల్స్ మనకి థిక్ గా, కర్డీగా, చీజీ లాగా పీసెస్ గా ఉన్నప్పుడు కానీ, మనకి కింద విపరీతమైన ఇచ్చింగ్ ఉన్నా, రెడ్నెస్ ఉన్నా, యూరిన్కి వెళ్ళినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా కానీ, పొత్తి కడుపులో నొప్పి ఉంటే, ఇవన్నీ మనకి ఇన్ఫెక్షన్ కి సూచనలు. సో ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే మాత్రం వెంటనే ఇగ్నోర్ చేయకుండా గైనకాలజిస్ట్ ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. మనము కామన్ ఫంగల్ ఇన్ఫెక్షన్, కామన్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది వెజైనల్ ఇన్ఫెక్షన్స్ లో 60 to 70% వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. సో క్యాండిడా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి వెజైనల్ డిశ్చార్జ్ నార్మల్ గా మిల్కీగా కాకుండా ముద్దలుగా, పెరుగులాగా, చీజ్ లాగా అలా పడుతూ ఉంటుంది. అండ్ విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది అండ్ సరౌండింగ్ ఏరియా రెడ్నెస్ కూడా ఉంటుంది. అలా ఉంటే మనము క్యాండిడా ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటాము. సో అండ్ సెకండ్ థింగ్ బ్యాక్టీరియల్ వెజైనోసిస్. నార్మల్ వెజైనా బ్యాక్టీరియా కన్సిస్టెన్సీలో కానీ, నార్మల్ వెజైనల్ బ్యాక్టీరియా చేంజ్ అవ్వడం వల్ల బ్యాక్టీరియల్ వెజైనోసిస్ వస్తుంది. అలా ఉన్నప్పుడు మనకి డిశ్చార్జ్ అనేది ఫిషీ ఓడర్ ఉంటుంది అండ్ గ్రేయిష్ కలర్ లో ఉంటుంది. థర్డ్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. అంటే మనకి ట్రైకోమోనస్ వెజైనాలిస్ కానీ, గోనోకాకల్ కానీ, క్లమిడియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మనకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లో డిశ్చార్జ్ ఎలా ఉంటుంది అంటే ఎల్లోయిష్ కానీ గ్రీనిష్ ఉంటుంది అండ్ విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది, ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది అండ్ యూరిన్కి వెళ్ళినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు ఇంటర్కోర్స్ తర్వాత కూడా చాలా విపరీతమైన డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం కానీ, డిశ్చార్జ్ కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వడం కానీ, బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు వెంటనే గైనకాలజిస్ట్ ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు మీ గైనకాలజిస్ట్ స్పెక్యులం ఎగ్జామినేషన్ చేసి మీకు ఏ డిశ్చార్జ్ ఉందో చూసుకొని, మీకు ఏ ఇన్ఫెక్షన్ ఉంది అని చూసి దానికి తగ్గట్టుగా స్పెసిఫిక్ గా మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టు స్పెసిఫిక్ గా మెడికేషన్ ఇస్తారు. సో మనకి ఇప్పుడు నార్మల్ ఏంటో, అబ్నార్మల్ ఏంటో తెలిసింది కదా. మీరు చేయకూడని థింగ్స్ ఏంటి అంటే కొంచెం డిశ్చార్జ్ కనబడగానే విపరీతమైన వెజైనల్ వాషెస్ యూజ్ చేయడం కానీ, వెజైనల్ డౌచింగ్ అంటే వెజైనల్ లోపల కూడా వాటర్ పంప్ చేసుకొని ఎక్సెసివ్ గా వాష్ చేయడం లాంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల వెజైనాలో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా అనేది డిస్ట్రాయ్ అయిపోయి మరింత ఇన్ఫెక్షన్స్ అయ్యే స్కోప్ ఉంటుంది.
సో వెజనల్ డౌచింగ్ ఈజ్ నాట్ రికమెండెడ్. అండ్ మనకి అక్కడ పర్ఫ్యూమ్స్ కానీ, ప్రైవేట్ ఏరియాలో పర్ఫ్యూమ్స్ కానీ, డియోడ్రెంట్స్ కానీ, ఎక్కువ స్ప్రే చేయడం కానీ, హార్మ్ఫుల్ మాయిశ్చరైజర్స్ కానీ, కెమికల్స్ యూజ్ చేయడం కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్ ఉంది కదా అని డెటాల్, సావ్లిన్ లాంటి సొల్యూషన్స్ యూజ్ చేయడము. సో మనకి ఇప్పుడు తెలిసింది కనుక ఇప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే మీ గైనకాలజిస్ట్ ని మీట్ అయ్యి ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. మీకు దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో మీ.